అందరికీ నమస్కారం అండి. శిశుపాల వధము ద్వితీయ సర్గ చూస్తున్నాం. ఇందులో నిన్న బలరాముడి యొక్క పరిచయము, బలరాముడు మాట్లాడటం ప్రారంభం చేయటము చెప్పుకున్నాం. ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్న బలరాముడు చెబుతూ శుక్రనీతి గురించి చెప్పాడు. ఇవాళ మరి ఇంకేవో 2-3 చెబుతాడు కాసేపు ఉన్నాక. ఇవన్నీ బలరాముడి కాలంలో, అంటే కృష్ణ బలరాములు ఉన్న కాలంలో జరిగిన విషయాలు కావు. ఇవి ఏమిటి? కవి యొక్క ప్రతిభకి నిదర్శనాలు. ఇవన్నీ దేన్ని చెబుతున్నాడు ఆయన? ఉపమానంగా చెబుతున్నాడు. ఉదాహరణ చూద్దాం ఇప్పుడే. సుబ్రహ్మణ్యం గారు మ్యూట్ చేసుకోరా? సర్వకార్య శరీరేషు ముక్త్వాంగ స్కంద పంచకం సౌగతానామివాత్మాన్యో నాస్తి మంత్రో బహీభృతం భృతాం. సర్వకార్య ఏమండి? ఏ శ్లోకం అండి ఇది? 28వ శ్లోకము. ఓకే సార్. నిన్న 27 వరకు చెప్పుకున్నాండి. అవునవును. సర్వకార్య శరీరేషు, సర్వకార్య శరీరేషు అంటే కార్య శరీరం ఏంటండి? ఓ ప్రశ్న పడాలిగా. అంటే ఒక పని ఏదైనా అనుకుంటే దాన్ని ఎన్ని విధాలుగా మనం డివైడ్ చేసుకోవాలి. ఇవి కార్యము యొక్క అంగములు అవుతాయి. అంటే కార్యము అనే ఒక టాస్క్ ని ఒక శరీరంగా అనుకున్నట్లయితే అందులో ఉండేటువంటి అంగాలు ఏమిటి? మనిషి శరీరానికి అంగాలు ఉంటాయి, చేతులు, కాళ్ళు, ముక్కు, తల వగైరా వగైరా. ఇట్లా ఒక కార్యము అనేది ఒక శరీరము అనుకున్నట్లయితే ఇది ఇంకొక అలంకార విశేషం. ఈ అలంకారాల పేర్లు నేను చెప్పట్లేదండి, ఎందుకంటే దానిలో ఓవర్ ల్యాప్ అయ్యి తప్పు అలంకారం రాస్తే కష్టం కనుక దీన్ని ఈ 118 శ్లోకాలకి కావాలంటే ట్యాబులర్ ఫామ్ లో తర్వాత వేసుకుందాం. ముందు కాన్సెప్ట్ చెప్పేసుకుందాం. అలాగే ఎలాగుంటాయట? సర్వకాశ శరీరంలో ఉన్న కార్యములందు అంగస్కంద పంచకం, స్కందములను పోలినటువంటి 5 అంగములు విడిచి అంటే విడిచిపెట్టి ముక్వ ఇక్కడి నుంచి తర్వాత వేరే సౌగతానం. భానుగారు మీరు ఉన్నారా? చూసుకోదు మహోదయ, మ్యూట్ పెట్టుకో. పర్వాలేదు కాదు, అది కాదు, ఒక్క నిమిషం. భానుగారు ఉన్నాడు మహోదయ. మిమ్మల్ని కోహోస్ట్ చేశాను. కొంచెం దయచేసి ఎవరైనా మైక్ ఉంటే నొక్కేస్తూ ఉండండి. లేకపోతే ఈ నొక్కుకోవడంలో నాకు బుర్ర ఎక్కడ చెప్పానో నాకు పోతుంది ఫ్లో. కొంచెం హెల్ప్ చేసి పెడతల్లి. ఇక్కడి నుంచి సౌగతానం అంటే బౌద్ధులకు, బుద్ధ సంబంధమైన వాళ్ళకి, అన్య దేహ భిన్నమైన ఆత్మ వలనే మహీభృత రాజులకి అన్య వేరైనటువంటి మంత్ర నీతి కార్యాలోచనము నాస్తి లేదు. ఏం లేదండి. బౌద్ధులకి ఆత్మ అనేది వేరేగా లేదు. ఇప్పుడు ఈ బౌద్ధుల రెఫరెన్స్ ఇక్కడ ఎందుకు అంటే ఆయనకి ఈ యొక్క వీటి మీద కూడా మంచి అవగాహన ఉన్నది. ఎవరికి? మహాకవికి. కనుక ఆయన తనకున్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని అంతా కూడా
మనం ఇట్లాంటి పాయింటర్స్ దగ్గర నుంచి ఆయన ఎంత విద్యావంతుడు, ఎన్ని రకాల శాస్త్రాలలో నిష్ణాతుడు అని తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. కథాభాగానికి కృష్ణుడు వెళ్ళి శిశుపాలుడిని చంపాలా లేకపోతే ధర్మరాజుతో రాజసూయం చేయించాలకిను బౌద్ధుడికి సంబంధం లేదు. ఇది కేవలం ఉపమా మాత్రమే. ఏమిట బౌద్ధులకి ఏ విధంగా అయితే 5 స్కందాలు ఉంటాయటండి. ఏమిటా స్కందాలు? రూపస్కందము, వేదనా స్కందము, విజ్ఞాన స్కందము, సంజ్ఞా స్కందము, సంస్కార స్కందము అని ఈ 5 స్కందాల కంటే వేరే ఆత్మ లేదు. అంటే ఇవి తప్ప వేరే ఆత్మ అనేది లేదు. ఇక్కడ కాన్సెప్ట్ అది. సరిగ్గా దీన్ని ఉపమాగా తీసుకుని రాజుకి ఏం చెబుతున్నాడు అంటే, ఈ 5 చెప్పాడు కదా, రాజుకు కూడా మంత్రము అంటే గనక సమాలోచన చేసే దాని రాజనీతి వాక్యము ఏమీ లేదు. ఏమిటి? ఒక 5 చెప్తున్నాడు దానికి కూడా. ఏమిట? రాజులకు కూడా కర్మారంభోపాయము. ఇది ఇవాళ రేపు 10,000 20,000 కట్టించుకున్న పిల్లలకి చెబుతున్నటువంటి గోల్ సెట్టింగ్ అనే క్లాసులో చెప్పేవి ఈ 5 అండి. ఒకసారి గమనించండి. కర్మారంభోపాయము. అసలు మొదలు ఎట్లా పెట్టాలి? హౌ టు స్టార్ట్ ఎ టాస్క్. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ముందు టాస్క్ యొక్క మొత్తం సమగ్రమైన అవగాహన వాడికి ఉండాలి. అయిన తర్వాత పురుష ద్రవ్య సంపద, మెన్ పవరు, మ్యాటర్ పవరు, మనీ పవరు. లేకపోతే ఒక పని చేయాలంటే ఎంతమంది కావాలి మనుషులు? నేను ఒక్కడే అన్ని చేయలేను కనుక నాకు కొంతమంది మనుషులు దీనికి కావాలి. ఎలాంటి వాళ్ళని తీసుకోవాలి, వాళ్ళ కెపాసిటీ ఏమిటి, వాళ్ళ టాలెంట్ ఏమిటి, దానికి డబ్బు ఎంత అవుతుంది. కనుక రెండో ఆస్పెక్ట్ ఏం చూడాలి? రాజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి? ముందేమన్నా కర్మారంభానికి ఉపాయం కనుక్కుని పురుష ద్రవ్య సంపద. ఇది అయిన తర్వాత దేశకాల విభాగము. దేశకాల విభాగము అంటే ఏమిటి? అంటే ఎవరు ఎప్పుడు ఏ పని చెయ్యాలి, ఎవరు ఎప్పుడు ఏ పని చెయ్యాలి అనేటటువంటి దేశము, ఎవరు చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటాడు. తర్వాత అంటే ఎవరు ఏ పని, ఈ అలాట్మెంట్ ఆఫ్ వర్క్ అండి. ఇప్పుడు ముందేం చెప్పాడు? 5 అంటే పురుష ద్రవ్య సంపద. పురుష ద్రవ్య సంపద అంటే వాళ్ళకు డబ్బులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. ఈ మనుషులు ఏ పని చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలాంటి పని చేయాలి, ఏ టైంలో చేయాలి. ఏ లెసన్ నడుస్తుంది దయచేసి చెప్పండి. మాఘ కావ్యము శిశుపాలవధ అనేటటువంటి మీకున్న సిలబస్సులో ద్వితీయ సర్గ ఉందమ్మా. మీ దగ్గర కనుక ఈ వావిళ్ళ వారి బుక్ ఉన్నట్లయితే, లేకపోతే కంగారు పడిపోకండి కూడా అర్జెంటుగా. అందులో 134వ పేజీ దగ్గర చెప్పుకుంటున్నాం. ఒకవేళ మీ దగ్గర మీ స్టడీ మెటీరియల్ ఏమన్నా ఎవరి దగ్గర ఉంటే అందులో ఏ పేజీ ఎవరైనా చూసి మెసేజ్ లో పెట్టండి. ఓకే, సరే. ఈ దేశకాల విభాగము ఇది అయిన తర్వాత వినిపాత ప్రతీకారము. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక పని మొదలెట్టిన తర్వాత ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్. కేక్ వాక్ లా వెళ్ళదు కనుక ఆబ్స్టకల్స్ వస్తాయి, కానీ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఆ ఎదుర్కోవడానికి కావలసినటువంటి రెమెడీస్ అందాం మనం కాసేపు. ఇవి ఏం చెయ్యాలి అనే విషయాన్ని గురించి ఆలోచించడం 4వది. తర్వాత ఏమిటి? అల్టిమేట్ గా ఫైనల్ రిజల్ట్ ఏమిటి? కార్యారంభ ప్రణాళిక చేశాము, ఇవన్నీ చేసుకుంటూ పోయాం కాబట్టి చక్కగా ఫైనల్ గా ఏమొస్తుంది? కార్యము యొక్క సిద్ధి కలుగుతుంది. ఈ 5 తప్ప
రాదు నిర్ణయం చేసుకుని మంత్రాంగం చేసి నిర్ణయం చేయాల్సిన విషయాలు ఏమీ లేవయ్యా అన్నాడు. కనుక ఇందులో మనకి ప్రధానమైన అంశం ఈ 5. బౌద్ధానికి చెప్పిన 5 గురించి దీనికి సంబంధం లేదు. అందులో కామన్ డినామినేటర్ ఏమిటంటే ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. ఇక్కడ ఆ 5 తప్ప ఆత్మ లేదు అన్నాడు. ఇక్కడ కూడా ఈ 5 తప్ప మంత్రాంగం లేదు అన్నాడు. అంతే పోలిక. అంతకు మించి బౌద్ధాన్ని మనకి అర్జెంటుగా చదువుకోక్కర్లేదు. అయిన తర్వాత ఇట్లా ఏది విచారించాలో ఎలా నెరవేర్చాలో అనే విషయాన్ని చెబుతూ మంత్రో యోధ ఇవాధీర సర్వాంగై సంవృతైరపి చిరం న సహతే స్థాతుం పరేభ్యో భేద శంకయా. 29వ శ్లోకం. మంత్రో యోధో ఇవాధీర సర్వాంగై సంవృతైరపి చిరం న సహతే స్థాతుం పరేభ్యో భేద శంకయా. సంవృతై గుప్తములైన దాచబడిన సర్వాంగై అంటే కర్మారంభోపాయము ఇప్పుడే చెప్పిన కదా 5 పాయింట్లు. మున్నగు 5 అంగములతో ఉండి తన యొక్క శరీరాన్ని ఉపలక్షితోపి అంటే తను గుప్తములై కర్మారంభోపాయాలు సాధించి వాటితో కూడుకుని నీతి కార్య సమాలోచనం చేసినా కూడా పిరికివాడైన ఎవడైనా పిరికివాడైన వాడు యోధ ఇవా యోధుడిలాగా యుద్ధభటుల్లాగా పరేభ్య శత్రువుల వలన ఇతరుల వలన భేద శంకయ మూడవ వాడికి తెలియకూడదు అనేటటువంటి భీతి చేత చిరం స్థాతుం ఆలస్యం చేయటానికి నసహతే ఓర్వదు. అంటే ఒక పిరికి బంటు ఎవరైనా ఉన్నట్లయితే అన్ని అవయవాలకి మంచి కవచాలు కప్పుకునున్నా యుద్ధంలో శత్రువులు వారిని ఎక్కడ భేదిస్తారనే భయం గలక ఉన్నవాడైతే వాడు యుద్ధ రంగంలో ఎక్కువసేపు నిలవలేడయ్యా. అలాగే అలాగే ఎంత జాగ్రత్తగా ఎవ్వరికీ చెప్పకుండా గుప్తముగా మనం ఎంత గుప్తముగా ఇతరులకి తెలియకూడదు అనుకుంటూ ఎంత వ్యవహారాలు చేసినప్పటికీ కూడా ఏ ఒక్కడి వల్ల కానీ అది అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. ఆ భటుడు ఎలాగైతే యుద్ధరంగంలో ఎక్కువ కాలం నిలబడలేడు అలాగే ఈ రహస్య మంత్రాంగం కూడా అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. కనుక ఏం చెయ్యాలట? ఇది ప్రశ్న. ఇక్కడ ఆయన చెబుతున్న విషయం ఏంటంటే ఒక యుద్ధ రంగంలోకి వెళ్ళేటటువంటి వాడు పిరికివాడు ఎన్ని అస్త్రశస్త్రాలు వేసుకుని అవతల వాడి నుంచి తప్పించుకుతానున్నా కూడా ధీరుల్లాగా వెళ్ళినా కూడా యుద్ధ రంగంలో ఎక్కువసేపు నిలవలేడు. ఎందుకంటే వాడు భయం ప్రీతుడు కాబట్టి. అలాగే ఎంత గుప్తముగా సీక్రెట్ గా నువ్వు మంత్రాంగం జరిపినా వాడు ఎంతకాలం ఎక్కువ కాలం నిలవలేడని చూసామే. అలాగే ఈ మంత్రాంగం కూడా సీక్రెట్ గా చేసింది ఎక్కువ కాలం నిలవదు. ఆ సీక్రెట్ 10 మందికి తెలిసి తీరుతుంది. ఎవడో ఒకడు దాన్ని బయట పెట్టి తీరతాడు. కనుక ఏం చెయ్యాలట అంటే మంత్రాంగం మానేమనట్లేదు, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు పరచు అంటున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే కనుక ఆలోచించ విషయం బయటపడే లోపల కార్యహాని జరుగుతుంది కాబట్టి వెంటనే కార్యరంగంలోకి దిగవయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు ఏ కార్యరంగంలో దిగాలంటే కృష్ణుడు శిశుపాలుడి మీద యుద్ధానికి వెళ్ళాలి. ఆత్మోదయ పరజ్యాని
ద్వయం నీతిరితీయతి తదూరీకృత్య కృతిభిః వాచస్పత్యం ప్రతాయతే వాచస్పత్యం ప్రతాయతే. ఏం చెబుతున్నాడు అంటే ఆత్మోదయ. ఆత్మోదయ అంటే తనని తాను రక్షించుకొనుట, పెంచుకొనుట, వృద్ధి చెందుట. ఉదయము అంటే ఏంటంటే సూర్యోదయం జరుగుతుంది అంటే సూర్యుడు వృద్ధి చెందుతూ ఉంటాడు. ఇట్లా ఆత్మోదయ అంటే తన యొక్క వృద్ధి, అంటే సెల్ఫ్ డెవలప్మెంట్, సెల్ఫ్ ప్రోగ్రెషన్. రెండోది ఏం చెప్తున్నాడు? పరజ్యాని. పరజ్యాని అంటే శత్రువుల యొక్క హాని, అంటే శత్రువులు నశించుట, మనము వృద్ధి చెందుట. ఇవి ఇది ద్వయం నీతిరితీయతి అంటే ఈ రెండు మాత్రమే నీతి. అంటే నీతిని గనక నేను కన్సాలిడేట్ చేసి రాజుల యొక్క నీతి, రాజనీతి ఏమిటి, రాజనీతి ఏమిటి చెప్పయ్యా సింపుల్ గా అంటే ఏమీ లేదయ్యా, నువ్వు వృద్ధి చెందటము, శత్రువుడు నాశనం కావటం, ఈ రెండే పాయింట్లు అని చెప్పేశాడు. కనుక ఆత్మోదయ, ఆత్మ తన యొక్క, ఉదయ వృద్ధి, పరజ్యాని అంటే పరుల యొక్క, శత్రువుల యొక్క హాని. ఇది ద్వయం ఇయతి ఇంత మాత్రమే నీతి సంగ్రహము. తత్ ఆ రెంటిని ఊరీకృత్య అంటే ఒప్పుకుని, అంగీకరించి, కృతిభి నేర్పరుల చేత వాచస్పత్యం వాగ్మిత్వం ప్రతాయతే విస్తరించబడుతున్నది. అంటే ఏం లేదండి నాయన, నీకు వాట్ ఈ స్టేట్ పాలసీ, స్టేట్ పాలిటిక్స్ అంటే ఏమిటి, రాజ్యము యొక్క పాలిటీ, రాజ్యం ఎట్లా నిర్ణయం చేయాలి అని అంటే రెండే విషయాలయ్యా. ఒకటి తను వృద్ధి చెందుట, రెండు అవతలవాడు నాశనం శత్రువులు హాని కలుగుట. ఇంత మించి ఇంకో మూడోది లేదు. కానీ చదువుకున్న వాళ్ళు, విద్యావేత్తలు, పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళంతా ఏం చేస్తారంటే ఇదే విషయాన్ని పదే పదే విస్తరించి వాళ్లకు ఉన్నటువంటి వాక్ చాతుర్యముతో విస్తరించి వివరంగా ఇంకా 10 రకాలుగా చెబుతారు. కానీ ఉన్నవి మాత్రం ఈ రెండే, ఈ రెండిటికి మించి మరొకటి లేదు అని చాలా స్పష్టంగా చెబుతున్నాడండి బలరాముడు. ఇది బలరాముడు చెబుతున్నాడా లేకపోతే మాఘుడు చెబుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక ఆయనకి రాజ్యము, రాజ్య కార్యభార నిర్వహణ, అనేక శాస్త్ర విషయములు, తరువాత అనేక దర్శనములు, ఆస్తిక దర్శనములు, నాస్తిక దర్శనములు, వీటన్నిటి మీద సమగ్రమైన ఆకళింపు ఉన్నది అనే విషయం మనకి ఈ శ్లోకాల్లో ఇస్తున్నటువంటి ఉపమాలంకారాల ద్వారా ఏర్పడుతుంది. కనుక ఆత్మోదయ, పరజ్యాని ఇవి రెండు తప్ప ఇంకేం లేవయ్యా. మిగతావన్నీ కూడాను పెద్దవాళ్ళు విస్తరించి చెప్పేవే తప్ప కొత్తగా ఇంకేమీ లేదు. తర్వాత తృప్తి యోగ పరేణాపి నమహింనా మహీయసాం పూర్ణచంద్రోదయాకాంక్షి దృష్టాంతోత్ర మహార్ణవః. మహీయసా మహీయస అంటే గొప్పవారు, మహాత్ములకి, పరేణాపి అన్నిటికన్నా ఉత్కృష్టమైన, పరేణ అంటే కనుక ఎక్సలెన్స్, ఎక్సలెన్స్ మనని దాటి లేరు, అందరికన్నా 1 స్టెప్ ఎహెడ్ అంటామే అట్లా. పరేణ అపి ఏట మహిమ్న ఐశ్వర్యముతో, తృప్తి యోగ
తనివి తీరుట కూడదు. అత్ర ఈ అర్థమును ఎట్లా చెబుతున్నట్ట? పరిపూర్ణుడయి కూడా చంద్రోదయాకాంక్షి చంద్రోదయమును కోరుచున్న మహార్ణవ దృష్టాంత నిదర్శనము. సముద్రం ఏమిటి? ఏమంటే సముద్రం ఎట్లా ఉంటుందండి? కడుపు నిండా నీళ్లుండి ఏమాత్రం త్రొట్టుబాటు లేకుండా పూర్ణము జల పరిపూర్ణముగా ఉన్నటువంటిది సముద్రము. కానీ చంద్రోదయం కోసం నిరీక్షిస్తూ ఉంటుందిట. ఎందుకు? ఎగసి పడటానికి, పైకి ఇంకా లేవటానికి. తాను పరిపూర్ణుడు అయినప్పటికీ ఇంకా ఎగసి పడటానికి చంద్రోదయం కోసం ఎదురు చూస్తున్నట్లుగానే రాజులు కూడా ఎంత ఐశ్వర్యవంతులైనా ఇది చాలేరా నాయనా అని తృప్తి పడకూడదు, ఇంకా వృద్ధి చెందాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని ఇక్కడ తాత్పర్యం. మనకి ఏదో శ్లోకం ఉందండి, నాకు గుర్తు లేదండి, భారతంలోనే ఎక్కడొస్తో తెలీదు. అసంతుష్టో ద్విజో నష్ట సంతుష్ట ఇవ పార్థివ అని. అంటే బ్రాహ్మణుడు తృప్తి చెందకపోతే నష్టపోతాడు, రాజు తృప్తి చెందితే నష్టపోతాడు. ఎందుకంటే వృద్ధి చెందడు ఇక తర్వాత. అట్లా మిగుల బాగా ఐశ్వర్యవంతులు అయినప్పటికీ కూడా ఇక దానిలే నాకు అనేటటువంటి థాట్లో ఉంటే అది రాజులకి నష్టమయ్యా. కనుక వాడు ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ఎంత ఉన్నా సరే, సముద్రుడిలాగా నిండా నీళ్లున్న జలపూర్ణుడైన సముద్రుడు కూడా చంద్రుడి కోసం, పౌర్ణమాసి చంద్రుడి కోసం ఎదురు చూసి ఎగిసి పడతాడు. అలా ఈయన కూడా యత్నము చేస్తూనే ఉండాలి. ఈ చెయ్యకపోతే అది సరి అయిన పద్ధతి కాదు. అసంతుష్టా ద్విజానష్ట సంతుష్టా ఇవ పార్థివా సలజ్జా గణికా నష్ట నిర్లజ్జేవ కుల అంగన. ఇక్కడ ఇచ్చారండి అది. అనే న్యాయము చేత. ఇది చెప్పబడినటువంటి ఒక శాస్త్రం, దాని గురించి మనం ఎక్కువ పట్టించుకోక్కర్లేదు. సరే, తృప్తి పొందితే ఏం జరుగుతుంది? నాకెందుకులేండి అని తృప్తి పడినాడు అనుకుందాం రాదు. అప్పుడు జరిగే నష్టం ఏమిటి అని చెబుతున్నాడు. సంపద సుస్థిరం మన్యో భవతి స్వల్పయాపి యః కృతకృత్యో విధిర్మన్యే నవర్ధయతి తస్య తాం. నవర్ధయతి తస్య తాం సంపదాం. సంపదా సుస్థిరం మన్యో అంటే యహ ఎవడు స్వల్పయాపి కొంచెమైనను సంపద సంపద చేత సుస్థిరం మన్యః అంటే చాలే అని తృప్తిపడి స్వస్థచిత్తుడై చాలే అనుకునేవాడు భవతి ఉంటాడు. తస్య వాడి యొక్క తాం ఆ సంపద. సంపద అని స్త్రీలింగంలో చెప్పాడు కదా. తాం ఆ సంపదను కృతకృత్య తన పని నెరవేర్చుకొనిన విధి దైవము నవర్ధయతి పెంపొందింప చేయడు. ఇది అని మన్యే తలచెదను. అంటే నాకు కలిగింది చాలే నాయన, ఇంతకన్నా నాకేమీ అక్కర్లేదు, నేను తృప్తుణ్ణి అని అనుకుంటే ఇక్కడ సంపదలు ఎంత కలిగినా సరే తృప్తి చెందితే పరమాత్మ కూడా వీడికి, దైవము కూడా వీడికి సహాయము చేయడు. అంటే వీడు వద్దు అనుకుని ఏ ప్రయత్నము చెయ్యకపోతే వీడిని పుట్టించిన దేవుడు కూడా ఎటువంటి సహాయము చేయడు, వీడికి ఎటువంటి వృద్ధి కలగ చేయడు అని ఇక్కడ చెబుతున్నారు.
మరి ఏం చెయ్యాలట? సమూలఘాతమఘ్నంతః పరాన్నోద్యంతి మానినః ప్రధ్వంసితాంధతమసస్తస్త్రోదాహరణం రవిః. తత్రోదాహరణం రవిః. సమూలఘాతమఘ్నంతః పరాన్నోద్యంతి మానినః ప్రధ్వంసితాంధతమసస్తత్రోదాహరణం రవిః. ఏంటి, చాలా తేలిగ్గా చెప్తున్నారండి. మానినః అంటే మానవంతులు, అభిమానవంతులు. పరాన్ అంటే శత్రువులను, సమూలఘాతం మొత్తంగా ఆమూలాగ్రము ఛేదించక, అఘ్నంతః సంహరింపని వారలైనట్లయితే, నోద్యంతి వాళ్ళు వృద్ధి చెందరయ్యా. ఈ విషయంలో నీకు ఉదాహరణ చెబుతా. తత్ర ఆ విషయంలో ప్రధ్వంసితాంధతమసః ఉదయించటానికి ముందే సూర్యుడు ఏం చేస్తున్నట్ట? అంధతమసః గాఢాంధకారాన్ని నశింపచేసి, నశింపచేసి రవిః ఉదయిస్తున్నాడు. ఈ ఉదయిచ్చే రవిని ఉదాహరణగా చెబుతున్నానయ్యా అంటున్నాడు. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడండి? ఇది చాలా సహజమైనటువంటి జరిగే విషయము. చీకటి వెళ్ళిన తర్వాత సూర్యుడు వస్తాడు. సూర్యుడు వస్తే చీకటి తొలగిపోతుందా? చీకటి తొలగిపోతే సూర్యుడు వస్తాడా? అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, తన శత్రువైనటువంటి పరమ చీకటి గాఢాంధకారాన్ని ముందు అణిచేసిన తర్వాత రవి బయటికి వస్తున్నాడు. అట్లాగే మానిరులు, అభిమానవంతులు ఎవరైనా సరే తమ శత్రువులను సమూలముగా మట్టుబెడితే తప్ప వాళ్ళు వృద్ధి చెందరు అని ఇక్కడ ఒక ఉదాహరణ రూపంలో సమూలఘాతమఘ్నంతః పరాన్నోద్యంతి మానినః ఈ శ్లోకంలో మనకి చెప్పారు. ఇది మనం రాసుకునేటటువంటి నోట్స్ లో అండి, నా ఉద్దేశంలో చిన్న చిన్న పాయింట్సే రాసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు ముందు శ్లోకం ఉందనుకోండి, సంపదలు ఉన్నాయి చాలు అనుకుంటే దేవుడు కూడా సహాయం చేయడు, అయిపోయింది ఒక వాక్యం. అంటే ఈ మొత్తం బ్లాక్ ని గనక చూసినట్లయితే ఒక 5 6 7 బ్లాక్స్ కింద వస్తాయి. 5 6 బ్లాక్స్ అనుకున్నట్లయితే ఎట్లాంటి బ్లాక్స్ అనుకుందాం? కాసేపు ఒక డీవియేషన్ అనమాట, మన సబ్జెక్ట్ నుంచి డీవియేట్ కావట్లేదు కానీ విషయం చెప్పుకుంటాం. ముందేముంది? సభావర్ణన ఉంది, తర్వాత కృష్ణుడు సంభాషణ ఉంది, తర్వాత బలరాముడి వర్ణన ఉంది. ఈ బలరాముని వర్ణన, కృష్ణుడి భాషణ, బలరాముడి వర్ణన ఎన్ని ఉన్నాయి? 7 శ్లోకాలు ఉన్నాయి. కనుక ఈ కృష్ణుడి సంభాషణ ఎన్ని ఉన్నాయి? 6 శ్లోకాలు ఉన్నాయి. ఒక 6 శ్లోకాలు ఏమైనా సభాభవన వర్ణన ఉంది. ఈ సభాభవన వర్ణన బహుశా ఇస్తే 3-4 మార్కుల క్వశ్చన్లలో ఇవ్వచ్చు, లేదా కృష్ణుడి భాషను అడిగితే 2-3 క్వశ్చన్లు అడగచ్చు. బలరాముడి వర్ణన కూడా అటే రావచ్చు, ఎందుకంటే చిన్న చిన్నవి కాబట్టి. వీటన్నిటిలో ఉన్నది ఏంటి? ప్రతి శ్లోకంలోనూ ఒక చిన్న పాయింట్ ఉంటుంది అంతే. ఆ చిన్న పాయింట్ ఎత్తి రాసుకుంటే ఈ 60 ఇక్కడ దాకా తీసుకునేది బలరాముడి సంభాషణ అన్నప్పుడు ఏం చెప్తున్నాడు? 21 నుంచి 20 వరకు బలరాముడి వర్ణన అయిపోయింది. 21వ శ్లోకం నుంచి 37వ శ్లోకం వరకు ఏం చెబుతున్నాడు? రాజనీతిని బోధిస్తున్నాడు. బలరాముడు చెప్పిన రాజనీతి ఏమిటి అని అడిగారు అనుకోండి ప్రశ్న ఒకసారి. అడిగితే ఈ 21వ శ్లోకం నుంచి 37వ శ్లోకం వరకు ఈయన చెప్పింది అంతా రాజనీతే. ఇప్పుడు మనం 33 దగ్గర ఉన్న ఇంకో 4-5 శ్లోకాలు చదివితే ఈ రాజనీతి శ్లోకాలు అయిపోతాయి. అయిన తర్వాత ఏమంటాడు? శత్రువులతో ఎలా వ్యవహారం చెయ్యాలి. ఇవి ఒక 15-16 శ్లోకాలు ఉంటాయి. అంటే 38 నుంచి 53వ శ్లోకం వరకు బలరాముడు
శత్రువులతో మనం ఎలా వ్యవహరించాలనే విషయం గురించి చెబుతాడు. అట్లాగే తర్వాత సామాధి ఉపాయాలు, యాన, ఆసన, మిత్ర వ్యసనము, ఇక్కడి వరకు చెప్పినవన్నీ కూడా ఇది ఇంకొక బ్లాక్. అంటే ఒక బ్లాక్ ఏమన్నా వర్ణన వరకు ఒక బ్లాక్ గా పెట్టుకుని రాసుకుని పాయింట్లు. బలరామ సంభాషణని 2 భాగాలు చేసినట్లయితే రాజనీతి ఒక భాగము, శత్రు వ్యవహారము, సామాధి ఉపాయాలు కలిపి ఒక భాగం కింద పెట్టుకో. ఇక్కడికి ఈ 2 హెడ్డింగ్లు అన్ని పాయింటర్స్ రాసుకున్నట్లయితే మీరు ఏ అంశాన్ని విడిచిపెట్టకుండా పరీక్షలో రాయగలుగుతారు. ఇది పరీక్ష దృష్టితో చెప్పే సలహా. తర్వాత ఏమవుతుంది, ఉద్ధవ సంభాషణ వస్తుంది. ఉద్ధవ సంభాషణని కూడా ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, 70వ శ్లోకం నుంచి 117వ శ్లోకం వరకు అనుకోండి. అంటే 47 శ్లోకాలు, 47 48 శ్లోకాలు. ఇందులో ఓ 10 శ్లోకాలు ఉపోద్ఘాతమే ఉంటుంది. ఉపోద్ఘాతం అయిన తర్వాత రాజమండలాన్ని వర్ణిస్తాడు ఉద్ధవుడు. ఇది అయిన తర్వాత సమర్థుడైనటువంటి రాజు యొక్క లక్షణాలు ఏమిటి అనేవి 81 నుంచి 92 శ్లోకం వరకు చెబుతాడు. కనుక ఈ పాయింటర్స్ రాసుకుంటే ఎన్ని వచ్చాయండి ఇక్కడికి, 80 నుంచి 92 12 12 చిన్న చిన్న వాక్యాలు, లఘు వాక్యాలు. ఈ 12 తోటి సమర్థుడైన రాజు లక్షణాలను వచ్చేస్తాయి. సంధి విగ్రహాలంటే ఏమిటి, వాటిని ఎట్లా ప్రయోగించాలి, ఇది అయిన తర్వాత శిశుపాలుడు ఎట్లాంటి వాడు అని ఒక 5 శ్లోకాలు, సైన్య విభాగం ఎట్లా చేయాలి అనేది ఒకటి, తర్వాత గూఢచారి వ్యవస్థ గురించి, ఇవన్నీ కూడాను ఉద్ధవుడు చెబుతాడు. ఇక్కడితోటి ఈ మంత్రాంగం కార్యక్రమం పూర్తవుతుంది. కనుక ఇట్లా ఇక్కడ దీని 2 భాగాలుగాను, ఉద్ధవుడిది 2 భాగాలుగాను, బలరాముడి సంభాషణ 2 భాగాలుగాను, పూర్వభాగం అంతా ఒక భాగంగాను పెట్టుకుంటే 5 హెడ్డింగుల్లో మీకు ఈ 118 శ్లోకాలలో ఉన్నటువంటి సారాంశం వచ్చేస్తుంది. ఇప్పుడు సపోజింగ్ 5 రకాలైనటువంటి శరీరాంగాల వల్ల కన్నా ఇంకేమి మంత్రాంగంలో లేదు అని అనుకోండి. బ్రాకెట్లో కావాలంటే బౌద్ధములో లాగా అని రాసుకోండి. ఈ 5 గుర్తుండాల్సిన అవసరం లేదు, కానీ బౌద్ధమును ఉదాహరణగా ఇచ్చి అందులో ఆత్మ ఈ 5 వాటి కన్నా కూడా 5 స్కందాల కన్నా భిన్నముగా ఆత్మ లేనట్టుగా అని తర్వాత మీకు వచ్చిన తెలుగులో రాస్తారు, ఇంగ్లీష్లో రాస్తారు. కానీ పాయింటర్ మాత్రం ఇంతే. ఇలా గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని ఒక చిన్న సూచన. ఎవరైనా సరే ఇది నోట్స్లా తయారు చేసి 10 మందికి పంచుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది. పంచాలా వద్దా అనేది మీ నిర్ణయం, కనీసం మీకోసమన్నా చేసుకోండి. ఎవరికి వాళ్ళు చేసుకుంటే బెస్ట్, చేసుకునేది పంచుకుంటే ది బెస్ట్. సరే, రవి ఉదాహరణ అయిపోయింది కదండి. రవి ఉదాహరణ అయిన తర్వాత ఏం చెబుతున్నాడు, విపక్షమఖిలీకృత్య ప్రతిష్ట ఖలు దుర్లభ అనీత్వా పంకతాం ధూళిం ఉదకం నావతిష్టతే. ప్రతి తోట ఒక ఉదాహరణ, ఒక ఉపమానము, ఒక దృష్టాంతము, ఒక ఉపమానము, ఒక అలంకారం లేకుండా ఏ శ్లోకము ఇప్పటి వరకు రాలేదు, గమనించండి. ఇది మాగుడి యొక్క రచనా శిల్పానికి సంబంధించినటువంటి అంశం. ఎక్కడైనా దాని అవసరం వస్తే మాగుడి ఈ చదువుకున్నటువంటి పాఠ్య గ్రంథములో సుమారుగా అన్ని శ్లోకముల్లో కూడా చెప్పదలుచుకున్న రాజనీతి అంశానికి సరి అయినటువంటి ఉదాహరణని ఏదో ఒక అలంకారం లాగా, దృష్టాంతాలంకారము కానీ, రూపకాలంకారము కానీ, ఉపమానాలంకారం కానీ, ఇవన్నీ నేను అక్కడేవో చూసి చెప్పట్లేదండి, నోటుకొచ్చినవి చెబుతున్నా. కనుక మీకు అలంకారాల పేర్లు ఒక 60 పేర్లు తెలిసే వరుసగా రాసేటి ఏం నష్టం లేదు. ఎందుకంటే ఇవన్నీ వాడాడు, ఎక్కడో ఒకటి ఏదో ఒక అలంకారం వాడాడు కాబట్టి మనం ఏది రాసినది కరెక్ట్ అవుతుంది. ఉపమా వదిలిపెట్టకండి, రూపకం వదిలిపెట్టకండి, దృష్టాంతం వదిలిపెట్టకండి, చాలు. మిగతావన్నీ ఏదో ఒకటి 2 రాయండి, సరిపోతుంది. సరే, ఏమంటున్నాడు ఇక్కడ ఇంతకీ అంటే, విపక్షమఖిలీకృత్య ప్రతిష్ట ఖలు దుర్లభ అనీత్వా పంకతాం ధూళిం ఉదకం నావతిష్టతే. విపక్షం
శత్రుపక్షమును శత్రుపక్షాన్ని అఖిలీకృత్య నిర్మూలము చేయక ప్రతిష్ఠ నిలుచుట నిలబడి ఉండుట దుర్లభాకలు దుర్లభం కదా. తథాహి అది ఎట్లా అంటావేమో, ఉదకం నీరు, ధూళిం అంటే దాని మీద నీళ్ల మీద పడినటువంటి దుమ్ము ధూళి ఏదైతే ఉందో, పంకతాం బురద అయ్యేలాగా, అపి అసిత్య దాన్ని బురదగా మార్చకుండా ఉండదు. ఏం లేదండి, మట్టి నీళ్లలో పడితే అది బురదగా అవుతుందా కాదా? ఈ నీళ్ళు ఏమైనా ప్రత్యేకంగా దాన్ని బురదగా చేస్తోందా? చెయ్యట్లే. కానీ ఇక్కడ ఉపమా ఆ అలంకారం తీసుకునేటప్పటికీ ఒక సహజమైన విషయాన్ని, ఒక పోలికను అద్భుతంగా తీసుకుంటున్నాడు. నీకు శత్రువులు ఉన్నట్లయితే వాళ్ళని నిర్మూలనం చెయ్యకుండా నీకు ప్రతిష్ట నిలబడదయ్యా. అది చాలా కష్టమైనటువంటి విషయము. అంటే శత్రువర్గముని మొదలంటగా తెగ నరికితే కాని నువ్వు హాయిగా నిలబడి ఉండలేవు. అందుకే అంటారు కదండి, రుణశేషము రణశేషము వ్రణశేషము ఇట్లా కొన్ని శేషాలు చెబుతారు. ఇవి ఉండకూడదు అంటాడు. వ్రణశేషం కూడా, ఓ పుండు వచ్చింది, అది పోతుంది లేని చాలా మార్లు తగ్గిపోయిందండి, మందు వేసారు చాలా మటు ఇంకొంచెం ఉందంటే అది అక్కడ సెప్టికే కూర్చుంటుంది. కొంతమంది కాళ్ళు తీసేసే స్థితికి కూడా తెచ్చుకోవచ్చు. అట్లాగే రుణశేషం ఇంకెంతండి, ఒక్క 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే సరిపోదండి, దానికి వడ్డీ మీద వడ్డీ పడేది అది 300 400 అవి కూర్చోవచ్చు. అట్లాగే రణశేషం కూడా, శత్రువు ఒక్కడు మిగిలినా సరే మళ్ళీ వాడు శక్తిని పుంజుకుని వీడి మీదకి యుద్ధానికి వచ్చే అవకాశం ఉంది. కనుక సమూలముగా నాశనం చెయ్యాలి అని చెబుతున్నాడు. శత్రువర్గాన్ని మొదలంటా తెగ నరికితే కానీ నువ్వు నెమ్మదిగా ఉండలేవయ్యా అని, ఎగిరి తన మీదకి వచ్చే ధూళి ఏదైతే ఉందో దాన్ని బురదగా చేసి అణగదొక్కే వరకు గాని నీటికి నిర్మల స్థితి రాదయ్యా అంటున్నాడు. అంటే దుమ్ము ఎంత పడితే దాన్ని బురదగా చేసిన తర్వాత ఏమవుతుందండి, బురద అడుక్కెళ్ళిపోతుంది, నీళ్లు తేటగా పైన ఉంటాయి. ఇది ఒక సహజ ప్రక్రియ. దీనిని ఆ దుమ్ము మీద పడుతుంటే దాన్ని పట్టుకుని బురదగా చేసి అనగ తొక్కితే గాని నీరు నిర్మలంగా ఉండదు అని ఒక ఉపమానంగా చూపించాడు మనకి. కానీ చెప్పి ధ్రియతే ధ్రియతే యావదేశోపి రిపుస్థానత్కుత సుఖం పురః క్లిశ్నాతి సోమం హి సైంహికేయోసురద్రుహాం. ధ్రియతే ఇందాకనే మనం చెప్పుకున్నాం కదండి, ఒక్కడు శత్రువు మిగిలినని అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏ కోపి ధ్రియతే యావదేకోపి ధ్రియతే యావత్ ఏకః అపి ధ్రియతే ఏకోపి ఒక్కడైనా కూడా రిపుహు యావత్ ఎంతవరకు ధ్రియతే నిలిచి ఉంటాడో తావత్ అంతవరకు కూడా సుఖం సౌఖ్యం కుతః ఎక్కడుందయ్యా నీకు సౌఖ్యము? ఒక్క శత్రువు బతుకున్నా సరే నీకు సుఖం లేదు. ఎట్లా అంటావేమో, సైంహికేయ అంటే రాహువు, అసురద్రుహ దేవతల యొక్క ముందర సోమం చంద్రుణ్ణి క్లిశ్నాతి బాధిస్తున్నాడు. ఎంతమంది రాక్షసుల్ని దునిమేసినా ఓ రాహువుగాడు మిగిలిపోయాడు. వాడు ఒక్కడు మిగిలిపోయి ఏం చేస్తున్నాడు? ఎప్పుడు పడితే అప్పుడు చంద్రుని బిక్కు తింటున్నాడు. అంటే ఒక్క శత్రువు మిగిలినా సరే నువ్వు సుఖంగా ఉండలేవురా నాయనా అనే ఒక విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టపరిచారు. పరిచి తర్వాత ఏమంటున్నారు, సఖాగరీజాన్ శత్రుశ్చ
కృత్రిమస్తౌ హి కార్యతః స్యాతామమిత్రౌ మిత్రే చ సహజ ప్రాకృతావపి. సఖా గరీయాన్ సఖా గరీయాన్ శత్రుశ్చ కృత్రిమస్తౌ హి కార్యతః సఖా గరీయాన్ శత్రుశ్చ కృత్రిమస్తౌ హి కార్యతః. ఓకే. కృత్రిమ ఉపకార రూపమైన ఏదో చేష్ట వల్ల, ఒక పని వల్ల మిత్రుడు గాని అయితే, గరీయాన్ ప్రబలుడు, కృత్రిమ అపకార రూపమైన క్రియ వల్లనైనా శత్రువును, గరీయాన్ ప్రబలుడు. ఎందుకంటే ఆ ఇద్దరూ కూడా కృత్రిమ మిత్రులు. అంటే ఏదో ఒక సందర్భానికి శత్రుత్వము గాని, ఏదో ఒక సందర్భాన్ని అనుసరించి మిత్రత్వం గాని సందర్భం కలిగినట్లయితే ఈ ఉపకార అపకారములనేవి ఎందుకు వచ్చాయ్యా అంటే ఆ కార్యము వలన వచ్చాయి కనుక సహజ ప్రాకృతావపి, సహజ శత్రువులు సహజ మిత్రుల కంటే శత్రువులుగాను మిత్రులుగాను వీళ్ళే అవుతారు. ఆ సహజ మిత్రులను ప్రాకృతమైన మిత్ర శత్రువులు మాత్రము అమిత్రు శత్రులుగాను మిత్రేచ మిత్రులుగాను కూడా స్యాత అవుతారు. స్యాతం ఇద్దరు గురించి చెబుతున్నాడుగా. అంటే ఏంటి? ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పని నిమిత్తముగా కృత్రిమముగా ఏర్పడినటువంటి బంధాల వల్ల ఒక శత్రువు గాని ఒక స్నేహితుడిగా గాని ఎవరైనా ఉంటే వీటిని కూడా మనం లెక్కలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ స్నేహము గాని ఆ శత్రుత్వము గాని దేనికొచ్చింది? ఒక భావన పటిమతో వచ్చింది, ఒక కార్య నిమిత్తమై వచ్చింది కనుక ఇలా సహజ స్నేహితుడికి సహజ శత్రువుకి ఈ ఒక కారణ నిమిత్తముగా మిత్రుత్వాలు రాట్లే. వీడు సహజంగా శత్రువు సహజంగా మిత్రుడు. ఇలాంటి వాడికన్నా వాడు బలవంతుడు. ఎందుకంటే ఈ కృత్రిమంగా వచ్చిన స్నేహితుడు లేకపోతే శత్రుత్వము ఏదైతే ఉందో అది మనము ఏ పని మీదైతే ఇది ఏర్పడిందో దానిని అనుసరించే వాడు శత్రువుగా ఉంటే శత్రువుగా ఉంటాడు, స్నేహితుడుగా ఉంటే స్నేహితుడుగా ఉంటాడు. అంటే మనకి రాజకీయ పరంగా కానీ సైద్ధాంతిక పరంగా కానీ ఇది చాలా సున్నితమైన విషయము. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే శత్రువులు ఎట్లా ఉంటారు, మిత్రులు ఎలా ఉంటారు అనే విషయాన్ని, శత్రువుల యొక్క కూటమి ఎలా ఏర్పడుతుంది, మిత్రుల యొక్క కూటమి ఎలా ఏర్పడుతుంది, వాళ్ళని మనం ఎలా ఆ వాళ్ళతో డీల్ చేయాలి, వాళ్ళని ఎలా మనం దాన్ని ఏమంటారు వాళ్ళతో నిర్వహణ చెయ్యాలి అనే విషయం మీద అది ఒక రాజకీయ పరమైన లోతైనటువంటి చర్చనీయాంశం. దానిని ఇక్కడ ఛాయామాత్రంగా స్పృశించాడు ఈయన. అంటే కృత్రిమ మిత్రుడు సహజ మిత్రుడు, ప్రాకృత మిత్రుడు, కృత్రిమ శత్రువు సహజ శత్రువు, ప్రాకృత శత్రువు అని వీళ్ళని ఒక్కొక్కళ్ళని మూడుగా క్లాసిఫై చేశాడు. అందులో ఉపకారం చేసేవాడెవడ ఉన్నాడో వాడు కృత్రిమ మిత్రుడు. తర్వాత మన చుట్టాల్లో ఉండే పిన తల్లి కొడుకులు పెద్ద తల్లి కొడుకులు వీళ్ళంతా ఉన్నారే వీళ్ళు సహజమైనటువంటి మిత్రులు. అట్లా కాకుండా తన దేశానికి ఆని ఉండే దేశ రాజులు ఎవరైతే ఉన్నారో ఆ కావలికి దేశపు అవతల దేశపు రాజు ఉన్నాడు వాడు ప్రాకృతమైన మిత్రుడు. ఇట్లాగే అపకారం చేసే వాళ్ళు కూడా క్లాసిఫికేషన్ ఇచ్చి వీళ్ళల్లో ఉపకారాల్ని బట్టి మిత్రులుగాను శత్రువులుగాను మారుతూ ఉండవచ్చయ్యా.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నువ్వు నిర్ణయం చెయ్యాలి. కనుక ఒక శత్రుత్వానికి కానీ మిత్రత్వానికి కానీ ఎందుకు ఏర్పడుతుంది, అది సహజమా, ప్రాకృతమా, లేకపోతే కాల్పనికమైనటువంటి కృత్రిమమైనదా, ఈ అంశాలన్నీ కూడాను రాజుగా నువ్వు గమనించాల్సిన విషయం ఉంది అని అక్కడ స్పష్టపరిచి ఏమంటున్నాడు? ఉపకర్త్రారిణ సంధిర్న మిత్రేణాపకారిణ ఉపకారాపకారౌ హి లక్ష్యం లక్షణమేతయో. ఉపకర్త్రారిణ ఉపకర్త్రారిణ సంధిర్ నమిత్రేణాపకారిణ ఉపకారోపకారౌ హి లక్ష్యం లక్షణమేతయో. ఉపకర్త ఉపకారి అయిన అరిణ శత్రువులతో, అంటే సహజ ప్రాకృత శత్రువుతో సంధి కార్యం చేసుకోవచ్చు. వాడు ఉపకారి అయినట్లయితే వాడు మనకి శత్రువు అయినా కూడా మనకి ఉపకారం చేసే లక్షణం ఉన్న శత్రువు అయితే వాడితో సంధి చేసుకోవాల్సిన అవసరం ఉందయ్యా. అలాగే మిత్రేణ అపకారిణ నా, మిత్రుడైన వాడు అయినటువంటి వాడితో వాడు అపకారం చేసేవాడైతే నా అంటే సంధి చెయ్యరాదు. అంటే సాక్షాత్ శత్రువులతో సంధి చేయుట, మిత్రుడితో విరోధము చేయుట ఎట్లా అన్న దాని గురించి, ఎవరితో సంధి చేసుకోవాలి అని అంటే మనకి ఉపకారి ఎవడు, అపకారి ఎవడు అనేటటువంటి దాని మీదే ఇది ఆధారపడి ఉంటుంది. అంటే సహజ శత్రువుతో గాని ప్రాకృత శత్రువుతో గాని వాడు గనక మనకు మేలు చేసేటప్పుడు ఆ శత్రుభావాన్ని పక్కకి పెట్టి ఏం చేయాలి, సంధి చేసుకోమన్నాడు. కృత్రిమ మిత్రత్వం జనించినప్పుడు కనుక వాడితో సంధి చేయవచ్చు. ఎందుకు? వాడు మనకి ఉపకారి కనుక, వాడు మనకు ఉపకారం చేయబోతున్నాడు కనుక. అదే అపకారం చేసాడు అనుకోండి, మిత్రుడైనా సరే వాడిని వధించేయమని చెప్తున్నాడు. ఈ విధంగా ఆ లక్షణాలన్నీ చెప్పి ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నాడు? కృత్రిమ శత్రుత్వం గురించి వరకు చెప్పాడు ఇక్కడ. ఇదంతా శత్రుడు మిత్రుడు, ఎవరు చందులు, ఎవరు ప్రాకృతమైన వాళ్ళు, ఎవరు సహజమైన వాళ్ళు, ఎవరు కృత్రిమైన శత్రుడు, ఎవరు కృత్రిమైన మిత్రుడు, ఎవరు సహజ మిత్రుడు, ఎవరు ప్రాకృత మిత్రులు, ఇవన్నీ వివరం చెప్పి ఇప్పుడు ఏం చెబుతున్నాడు అంటే శిశుపాలుడు ఎలాంటి వాడు. ఇప్పుడు మన సబ్జెక్ట్ మ్యాటర్ ఎవడు? శిశుపాలుడు. కనుక ఈ శిశుపాలుడు ఎలాంటి వాడు అనే విషయాన్ని ఇప్పుడు మనకి ప్రస్తావన చేస్తున్నాడు. ఏమని? త్వయా విప్రకృత అనేటటువంటి త్వయా విప్రకృతశ్చైద్యో రుక్మిణీం హరతా హరే బద్ధమూలస్య మూలం హి మహద్వైరతరోః స్త్రియః. బద్ధమూలస్య మూలం హి మహద్వైరతరోః స్త్రియః. ఇక్కడుంది విషయం. హరే నాయన కృష్ణ, రుక్మిణిని హరత తీసుకుపోతున్నటువంటి త్వయ నీ చేత చైత్య శిశుపాలుడు విప్రకృత అంటే అపకారము చేయబడ్డది. వాడు నీకు అపకారం చేశాడు. తదాహి అది ఎట్లా అంటావు? బద్ధమూలస్య అంటే బద్ధమూలస్య వైరతరు అంటే వేరు నాటిన పగ ఏంటి? వేరు నాటిన పగ అనే చెట్టుకి స్త్రీ ఆడవాళ్ళు ముఖ్యమైన
మూలం హి ముఖ్యమైన వేరు అంటే తల్లి వేరు అంటామే. ఒక శత్రుత్వము పెరగటానికి, స్త్రీ విషయముగా శత్రుత్వం పెరగటానికి స్త్రీలే మూల కారణం నాయన. అంటే బంధువులందరూ అతడికిచ్చి పెళ్లి చేయ నిశ్చయించగా అతని మేనమామ కూతురు రుక్మిణి అనుమతి లేకుండానే నీవు బలాత్కారంగా తీసుకొచ్చేసావు. దానివల్ల ఏమైంది? శిశుపాలుడు నీకు శత్రువు అయ్యాడు. ఈ శత్రుత్వం ఎలాంటిదయ్యా అంటే వృక్షములకు వేరు, తల్లి వేరు ఎంత ప్రధానమైందో ఈ యువతులు కూడా అలాంటి తల్లి వేరు లాంటి వాళ్ళు కనుక వాడు ఆ శత్రుత్వం చాలా భయంకరమైన శత్రుత్వం. ఈ కృత్రిమ శత్రుత్వం, ఈ యాక్ట్ వల్ల వచ్చింది కదా శత్రుత్వం. ఎప్పుడైతే రుక్మిణిని ఎత్తుకొచ్చాడో అప్పుడు శత్రుత్వం ప్రబలమైంది కదా. అలాంటి శత్రుత్వం వల్ల ఇది శిశుపాలుడి యొక్క శత్రుత్వానికి మూల కారణము. త్వయి భౌమం గతే గేతు మరౌత్సీత్సపురీమిమాం ప్రోషితార్యమణాం మేరోరంధకారస్తటీమివ. త్వయి వీడు ఏం చేసేట ఈ శిశుపాలుడు? భౌమం, భౌమం అంటే భూమికి సంబంధించినది. ఎవరు? భూమికి సంబంధించిన వాడు కృష్ణుడి కాలంలో ఉన్నవాడు ఎవడంటే నరకాసురుడు. నరకాసురుణ్ణి జేతుహు గెలవటం కొరకు త్వయి నీవు గతే సతి నువ్వు ఎప్పుడైతే నరకాసురుణ్ణి గెలవటం కోసమని నగరాన్ని వదిలి వెళ్ళావో సహా ఆ శిశుపాలుడు ఇమాం ఈ పురీం ద్వారకాపురాన్ని ప్రోషితార్యమణం అస్తమించిన సూర్యుడి గల మేరోహో మేరు పర్వతం యొక్క తటీం చర్యను అంధకార ఇవ కారు చీకటి వలె అరౌత్సీత్ ముట్టడించెను. అంటే నాయన నువ్వు సూర్యుడు లేనప్పుడు, సూర్యుడు అంటే లేనప్పుడు అంటే అస్తమించినప్పుడు చిమ్మ చీకటి మేరు పర్వతాన్ని కూడా ఆక్రమించేస్తుంది. ఇక్కడ ఏం చేశాడు ఈయన? ఇక్కడ మనకు మూడు ఉన్నాయి. ఒకటి సూర్యుడు, రెండు మేరు పర్వతం, మూడు కారు చీకటి. కృష్ణుడు సూర్యుడు అస్తమించాడు. అస్తమించాడంటే పట్టణంలో లేడు. మేరు పర్వతంతో గొప్ప విశేషమైన పట్టణం ఏమిటి? ద్వారకా పట్టణం. ఇక చెమ్మ చీకట్లు ఆక్రమించిన వాడెవడు? చెమ్మ చీకటి ఆక్రమించిన వాడెవడు అంటే శిశుపాలుడు. కనుక సింపుల్ టర్మ్స్ లో నాయన నువ్వు నరకాసురుడితో యుద్ధానికి పోయినప్పుడు వాడు వచ్చి ఇక్కడ ఆక్రమించాడు రా నాయన, ద్వారకా పట్టణానికి ఆక్రమించడాన్ని చూశాడు అని చెప్పాడు. అంతే. సూర్యుడు లేనప్పుడు కారు చీకటి ఏ విధంగా అయితే మేరు పర్వతాన్ని కూడా నాయన మేరు పర్వతాన్ని కూడా ఆక్రమించేస్తుందో అలాగా నీవు నరకాసురుడిని చంపడానికి వెళ్ళినప్పుడు మన ద్వారకా నగరాన్ని వీడు ఆక్రమించడం, ముట్టడించడానికి ప్రయత్నం చేశాడు. ఆలప్యాలమిదం బభ్రోర్య సదారా నపాహరత్ కదాపి ఖలు పాపానాం అలమస్త్రేయసే యతః. ఆలాప్యాల సహ ఆ శిశుపాలుడు బభ్రోహో బభ్రువును అనే యాదవుని యొక్క దారాన్ భార్యను అపాహరత్ ఇది ఎత్తుకొని పోయేట అనుట ఏదుందో ఇదం దీనిని ఆలస్య అలం ఉచ్చరించబడదు. యతః ఎందుకంటే పాపాత్ముల యొక్క కథాపి వాళ్ళ గురించి స్మరించటం కూడా
అశ్రేయసే, అనర్థము అవుతుంది. అలం ఖలు, చాలును కదా ఇంకా. అంటే పాపుల గురించి అనవసరంగా మాట్లాడుకోవటం కూడా వేస్ట్ అయ్యా. ఈ శిశుపాలుడు యాదవుడైన మన బభ్రువు భార్యని అపహరించుకుని తనకు భార్యగా చేసుకున్నవాడు. అది ఎంత అవమానం మనకి, ఎంత సంతాపహేతువు, ఎంత దుఃఖ కారణము. కనుక వాణ్ణి మనం వధించాల్సిందే అనే విషయాన్ని చెప్పబోతున్నాడు. చెప్పబోతూ ఏం చేస్తాడు, చెప్పబోతూ ఏం చేస్తున్నాడు అంటే 40వ 40వ శ్లోకం దాకా వచ్చాం. విరాధయేవాం అనే దగ్గర చెప్పుకోవాలి. ఇక్కడ 41 నుంచి రేపు చెప్పుకుందామండి, ఇవాళ వద్దు. 40 దగ్గర ఆపుకుందాం. 28 నుంచి 40 వరకు వచ్చాం. అంటే ఓ 13 శ్లోకాలు చెప్పుకున్నట్ట అంతే.